ఏం జరిగింది అక్కడ? ఏంది ఇక్కడ గాంధీ భవన్ ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏంది? ఈరోజు మన మోతీలాల్ నాయక్ చేస్తున్నటువంటి దీక్షని మా విద్యార్థుల రాజకీయ పార్టీ తరఫున మేము మద్దతు పలుకుతున్నాం. విద్యార్థుల రాజకీయ పార్టీ పుట్టింది ఉస్మానియా గడ్డ మీద. రేవంత్ రెడ్డి ఎప్పుడైతే మనం విద్యార్థులం నిరుద్యోగులందరం ఏకమై ఈ రాష్ట్రాన్ని ఏళ్తామనే ఒక ఆలోచన విధానం ఉందో ఆ క్షణాన నిరుద్యోగుల్ని ఒక బలిపశులుగా వాడుకొని ఈరోజు అధికారంలోకి వచ్చి మనల్ని ఇంకా బలి చేయాలని ఒక ఆలోచనతో ఉన్నటువంటి ఆ యొక్క ప్రభుత్వాన్ని గద్దదించేందుకు ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులందరం కూడా ఏకం కావడం జరిగింది. ఈరోజు వచ్చినటువంటి ఎవరైతే ఇంకా తనకున్న ఎవరైతే మన రేవంత్ రెడ్డికి ఒక కుక్కలాగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి ఉన్నటువంటి ఈ బల్మూర్ వెంకట్ వారి యొక్క సంఘం అందరూ కూడా కలిసి ఈరోజు వచ్చి ఈ యొక్క దీక్షలను విరమింపజేసి నిరుద్యోగులు ఉన్నటువంటి కసిని వాళ్ళంతా కూడా అణచివేయాలనే ఆలోచన విధానాన్ని ఈరోజు కలిగి ఉన్నారు. కానీ నిరుద్యోగులు తగ్గేదే లేదు, ఎక్కడా కూడా తగ్గకుండా అందరూ కూడా ఏకం కావాలని నేను పిలుపునిస్తున్నాను. మన శక్తి అన్నది రాబోయే ఈ యొక్క లోకల్ ఎలక్షన్స్ లో మన దమ్ము చూపించాలని కూడా మన విద్యార్థులు నిరుద్యోగులందరికీ కూడా పిలుపునిస్తున్నాం. ఎందుకంటే మనల్ని వాడుకోవడమే వీళ్ళు ప్రధాన ధ్యేయంగా పెట్టుకున్నారు. వీళ్ళని ఈరోజు మనం అరికట్టాలి కాబట్టి మనమంతా ఏకతాటిపై రావాలని నిరుద్యోగుల్ని కోరుకుంటున్నాం.